గత కొద్ది రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. రెండు జాతుల మధ్య జరిగిన గొడవ చివరికి రాష్ట్రపతి పాలన వరకు తీసుకొచ్చింది అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? బేసిక్గా కంట్రోల్ చేసేందుకు లోకల్ ప్రజాప్రతినిధులు ఉంటే కానీ బెటర్ అనే ఉద్దేశంతో వదిలేసింది ప్రభుత్వం, కేంద్రం. అదేమైపోయిందంటే వీళ్ళందరూ ఆయా తెగలతో ఓట్ల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఉన్నంతసేపు ఎప్పటికీ రెచ్చగొడుతున్నారే కానీ ప్రయోజనం ఉండట్ల, ఆరట్లేదు. ఆరాలి అంటే ఒక తొక్కాలి, తొక్కాలి అంటే ప్రజాప్రతినిధులు పక్క వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక సైన్యం చూసుద్ది, పూర్తి స్వేచ్ఛతో చేస్తుంది. అంటే అసలు ఈ వివాదాలకి సీఎం పోస్టే కారణమా? దాని వల్లే అదేం కాదండి, బేసిక్ ఒక్కటే, సపోర్ట్ గా ఉండడం అంత సీన్ ఏం లేదు. సింపుల్ ఏంటంటే ఒకళ్ళు మెయితి అనే తెగలకి అక్కడ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు మూలంగా వచ్చిన గొడవ అది. కుకీ తెగలు 80% భూభాగం ఆక్రమించుకుని డ్రగ్స్ అయ్యి అమ్ముతుంటారు, తయారు చేస్తుంటారు, పండిస్తా ఉంటారు. దానికి ఈ సోరోస్ గ్రూప్ డబ్బులతో నడిచేటటువంటి కొన్ని ఫండింగ్ సంస్థలు, బర్మాకి సంబంధించిన కొన్ని మాఫియా శక్తులు, చైనా వాళ్ళ సపోర్టు ఉంది. దానితో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మిగతా గిరిజన జాతుల మీద ఆధిపత్యం చెలాయించడం బిగిన్ చేశారు. ఆ గిరిజన జాతి మెయితి ఈ పని చేస్తుంది. 20% ఉన్న వీళ్ళు మెయితీలు తిరగబడ్డారు. కుకీలకి ఆయుధాలేమో అటు చైనాను బర్మా కలిసి అందజేసి ఇక్కడ అక్కడ ఒక రకంగా చెప్పాలి, జాతుల మధ్య అంతరం సృష్టించేశారు. అది ఒక్క రోజులో పరిష్కారం కాదు, దానికి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగాల్సి వస్తుంది. దాంట్లో ఎవరు తప్పు అనడానికి ఏం లేదనమాట. అందులోకి ఇది 11వ అంట కదా, 1951 నుంచి చూసుకుంటే. అంటే మణిపూర్కి ఇంకా ఈ అల్లర్లు వివాదాలు సద్దుమణిగించడం అనేది ఇంకా భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకున్న సాధ్యం కాదనా ఇక్కడ ఇప్పుడు? మిలిటరీ పనిచేస్తుంది, అడ్డుపడే కాళ్ళు తగ్గుతాయి కొంచెం, అంతే.